Hey guys, welcome back to my channel. DJ VLS Adilabad DJ Bablu Nirman Ram Pix DJ VLS Adilabad Hey guys, welcome back to my channel. మన అందరి ఫేవరెట్ ఫెస్టివల్ అయితే వచ్చేసింది. అదేంటంటే బతుకమ్మ పండుగ. సో ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు నా తరపున. అయితే నేనైతే చాలా 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 బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో మంచిగా హ్యాపీగా ఫెస్టివల్ అయితే జరిపేసుకోండి. నేనైతే ఈ వ్లాగ్ లో ఏం చూపించబోతున్నాను అంటే, ఈ రోజు బతుకమ్మ ఫెస్టివల్ కదా, బతుకమ్మ ఫెస్టివల్ రోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఏం జరిగింది, ఈ డే మొత్తంలో ఎలా గడిచిపోయింది అనే దాని గురించి అయితే ఈ వ్లాగ్ చేశాను అన్నమాట. అంతేకాకుండా ఎప్పుడైనా బతుకమ్మ ఫెస్టివల్స్ కి నేను ప్రతిసారి సిటీలో ఉండేది, బట్ ఈసారి మా విలేజ్ లోనే మా ఇంట్లోనే ఉన్నాం, మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. అదొక హ్యాపీ థింగ్ అన్నమాట. మనకి ఏం పండగలు వచ్చినా ఏమొచ్చినా కానీ మనం ముందు ఏం చేస్తాం, ముందైతే దేవుణ్ణి అయితే పూజిస్తాం, కూరాడిని అయితే పూజిస్తాం కదా. కాబట్టి నేనైతే ముందు పువ్వులు తెంపకొచ్చుకొని పూజ కోసం ఫస్ట్ పూజనైతే వేసేస్తున్నా. పూజ చేయడం అయిపోయిన తర్వాతనైతే కింద చాప అయితే వేసేస్తున్నా బతుకమ్మ వేయడానికి. చాప వేసుకున్న తర్వాత పువ్వులు గుచ్చుతున్నా, గన్నేరు పువ్వులు. ఎందుకంటే గన్నేరు పువ్వులు డైరెక్ట్ బతుకమ్మకు పెడితే ఆగాయి కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అయితే పూలు గుచ్చుకుంటున్నా. పూలు గుచ్చడం అయిపోయిన తర్వాత ఇంకా బతుకమ్మ పెరగడానికి అయితే సర్వ నిండా వాటర్ తీసుకొని నా ముందైతే పెట్టేసుకొని ఇంకా బతుకమ్మ పెరగడానికి ప్లేట్ ఉంటుంది కదా, మంగళహారతి ప్లేట్ అయితే తీసేసుకున్నాను. మనం ఏ పనులు స్టార్ట్ చేసినా ముందుగా అయితే ముఖానికి అయితే బొట్టు పెట్టుకుంటాం కదా. సో నేనైతే బొట్టు అయితే పెట్టుకుంటున్నా. ఇక నేను పెట్టుకొని ఇంకా బతుకమ్మ కూడా ఇట్లా ఇక ముగ్గేయడం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే వేసేస్తున్నా. DJ Bablu Nirman Ram Pix ఇంకా ప్లేట్లో ముగ్గేసేసుకొని మంచిగా దండం పెట్టుకొని అంత శుభం జరగాలని కోరుకుంటూ మంచిగా అమ్మవారికి అయితే మొక్కుకొని ఇంకా బతుకమ్మ వేరవడం అయితే స్టార్ట్ చేసిన. DJ VLS Adilabad Bablu Nirman Ram Pix ఇంకా బతుకమ్మ వేచుడు అయిపోయినాకనైతే ఇంకా గౌరమ్మ పెట్టుకొని కుంకుమ పసుపు అయితే వేసేసుకున్న తర్వాత ఏదో చిన్నగా అట్లా బతుకమ్మనైతే వేసిన. ఎట్లా వచ్చింది నా బతుకమ్మ అనేది మాత్రం నాకు కామెంట్ చేసి చెప్పేయండి.
బతుకమ్మ వేసుడు అయిపోయిన తర్వాత కూరర్ దగ్గర తీసుకొచ్చి అయితే పెట్టాలి కదా. సో కూరర్ దగ్గర తీసుకొచ్చి అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు దేవుని దగ్గర. ఇంకా ఇప్పుడు పెట్టేసి ప్రొద్దున్నే వేడిస్తాం మేము మా ఊళ్ళో. ఇంకా పొద్దున వేర్చి సాయంత్రం 4 కాగానే అట్లా బయటికి వెళ్ళి ఆడుకుంటాం అన్నమాట. అందుకే ఇక నేను ప్రొద్దున్నే వేడి చేసిన, తినకముందే వేర్చిన. ఇంకా కూరర్ దగ్గర పెట్టేసి 2 ఊది బస్తీలు కూడా ముట్టించేసేసా అన్నమాట. ఇంకా సాయంత్రం 5 అయితే అవుతుంది. 5 అవుతూనే ఇంకా మంచిగా రెడీ అయ్యి బతుకమ్మని తీసుకొని అయితే పోతున్నాం. మా ఇంటి దగ్గరనే ఆడతారు. మా ఇంటి దగ్గర పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇంకా ఆ పోచమ్మ టెంపుల్ దగ్గరనే బతుకమ్మ ఆడతారు అన్నమాట. సో అక్కడికి అయితే తీసుకొని పోతున్నా. ఇంకా నా బతుకమ్మని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన. ఇక్కడనైతే ఆడడం స్టార్ట్ చేసినాం. అయితే మా విలేజ్లోనైతే ఇట్లా డీజే సాంగ్స్ అట్లా ఉన్నాయన్నమాట. సో సాంగ్స్ వాడుకుంటూ మంచిగా బతుకమ్మని అయితే ఆడతాం. సో సాంగ్స్ వచ్చిన వాళ్ళు వాడితే అందరం అనుకుంటా ఇంకా బతుకమ్మని అయితే ఆడతాం అన్నమాట. ఇంకా బతుకమ్మ ఆడుకునేసరికి నైట్ అయితే 8 అయిపోయింది. 8 అయిపోయిన తర్వాత బతుకమ్మని అయితే తీసుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గరే చెట్లలోనే నిమజ్జనం చేస్తామన్నమాట బతుకమ్మని. సో మా ఇంటి వెనకాల చెట్లు ఉంటే ఈ ఇంటి వెనకాల చెట్లలో బతుకమ్మని అయితే నిమజ్జనం చేసేస్తున్నా నేను. ఇంకా ఫుల్ వీడియో తీయద్దు అంటే మంచి వీడియోస్ తీసుకుంది కానీ వాళ్ళ వీడియో తీయడానికి మమ్మీ లేదన్నమాట. అందుకే ఇంకా వీడియోస్ అంతా ప్రాపర్గా తీయలేదు. సో లేట్ అయితే అయిపోయింది. ఇంటికైతే వచ్చేసా, బతుకమ్మ నిమజ్జనం చేసా. ఇంకా హ్యాపీగా తిని పడుకోవడమే అంతే. ఈ వ్లాగ్ బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.